చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళా సంక్షేమానికి విశేష కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా శుక్రవారం మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ సచివాలయ పరిధిలో ఫణికుమార్, విమల గాయత్రి దంపతుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించి పలు సచివాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. సంస్కృతిలో, కుటుంబాల్లో, ఆర్థిక రంగంలో, విద్యారంగంలో, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. మహిళా దినోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కానీ సమానత్వం, హక్కులు, సాధికారత కోసం మహిళలు ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ఒక గొప్ప అవకాశం అన్నారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవిస్తూ, ప్రోత్సహిస్తూ సమాజాన్ని సమానత్వంతో నడిపించాలని మహిళా దినోత్సవం అయిన మార్చి 8వ తేదీ మనకు గుర్తు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వార్షికోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోనూ మంత్రి కొల్లు రవీంద్ర దంపతుల ఆధ్వర్యంలో కొల్లు ఫౌండేషన్ ద్వారా మహిళలకు అనేక రకాల శిక్షణ ఇప్పించి మహిళల ఆర్థిక అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మహిళలు మహారాణులు అన్నా కదండి, ఊరికి అల్లా మహిళలు మహారాణులు ఏమనుకున్న పురుషాధిక్యం కాదండి. ఇప్పుడు ఈ జనరేషన్లో మనదే ఆధిక్యత వచ్చేసింది. ఇది 100కు 100% కూడా పేరుకు వాళ్ళు పురుషులు. ఎక్కడ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు కానీ పురుష దినోత్సవాన్ని ఇంత గొప్పగా జరుగుతున్నట్టు ఎక్కడ కూడా మనకి తెలిసిన దాఖతాలు ఏదో ఎక్కడో వినిపిస్తుంది. ఓహో ఇవాళ పురుష దినోత్సవం కాబోలు మనం అనుకుంటాం కానీ ఎంత గొప్పగా కూడా దేశం మొత్తంగా, ప్రపంచం మొత్తంగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న ఖ్యాతి ఒక్క మన మహిళలకే, మహారాణులకే దక్కుతుంది. ఇందుకు 100కు 100% కరెక్ట్. ఎందుకంటే ప్రతిది కూడా అన్ని రంగాల్లో కూడాను, ఒక ఇప్పుడు రాజకీయంలో గాను చూడు, సచివాలయాన్ని కానీ ఆటోలు కూడా నండి. అటువైపు ఆటోలు మగవాళ్ళనే నడిపేవాళ్ళు. ఆటోలు ఏంటి ఇదే అదే చెప్పక్కర్లేదండి. ఇంట్లో తన బాధ్యతను తను నిర్వర్తించుకుంటూ ఒక గృహిణిగా, ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక అత్తమామలను పోషించుకుంటూ, తల్లిదండ్రులను చూసుకుంటూ బయటకు వచ్చి ప్రపంచాన్ని కూడా ఉద్ధరిస్తూ అటువంటి చేయగలిగితే అమ్మవారి రూపంలో ప్రతి మహిళ కూడా భగవద్గీతలో చెప్పారండి. కీర్తించాన భగవద్గీతలో స్వామి చెప్పారు. ఆడవాళ్ళలో ఉన్న స్మృతి, కీర్తి కూడా నేనే అని చెప్పారు. అంటే స్వామి మన రూపంలోనే, ఆయన మన రూపంలోనే ఉన్నారు. ఇది విభూతి యోగంలో స్వామి వాక్యమండి. అంటే ఏంటి, మనలో ఉన్న ఖ్యాతి, కీర్తి, స్మృతి అన్నీ కూడా క్షమాగుణం కూడా మనకున్నట్టుగా మగవాళ్ళకు ఉండదండి. ఆ క్షమాగుణం కూడా ఉంది కూడా. ఇవన్నీ కారణం కూడా అది స్వామి మనకిచ్చిన అంశ, అవునా కదా? కాబట్టి ఇలా ఇంతకంటే ముందుగా మనం వాళ్ళని అడగ తొక్కేసి అడగంగా అడిగితే ఇంకా ముందుకి ఏదో తీగ పుడితేనే, తీగ ఉంటేనే అల్లుకుపోవడం కాదు, మనం ఉంటేనే ఆ తీగ కానీ దేనికైనా నేను అడిగితే ఆ రకంగా ఇంకా అన్ని రంగాలలో కూడా ఇంకా మన ఆధిక్యత సాధించుకుంటూ ఇంకా బాగా చూడండి. మనం ఎంత బట్టి ఉండబట్టిగా ఫణిగారు వచ్చి మన సన్మానం చేశారు. అది కూడా మనదే ఆధిక్యత కదా. ఈ రకంగా అన్ని రంగాల్లో ఇంకా దూసుకుంటూ పోతూ నేను నిజంగా ఎందుకు వచ్చానో, నాకు ఈ సన్మానం చేశారు, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భాగ్యం ఇచ్చిన వెంకటేశ్వర స్వామికి, మీ అందరి సభ్యులు ఇంతమంది మహిళల్లో నేను కూడా వచ్చి చేయించుకుంటాను. నాకు చాలా అదృష్టంగా, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ఫణి గారికి, వాళ్ళ శ్రీమతి విమలా గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. సచివాలయ సిబ్బందికి, వార్డు ఇన్ఛార్జి ఫణికుమార్ గారికి, వాళ్ళ మిస్సెస్ గారు విమలా గాయత్రి గారికి నమస్తే అండి అందరికీ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరం చేసుకుంటారు. దాని సందర్భంగా ఇక్కడ వార్డు ఇన్ఛార్జి వాళ్ళ భార్య గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఇందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అందరికీ. నమస్తే సార్, నేను ఇక్కడ 45వ డివిజన్లో మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను. మా వార్డు ఇన్ఛార్జి గారు ఫణి గారు, వాళ్ళ సతీమణి గారు విమలా గాయత్రి గారు ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ బాగా గుర్తించి మా సేవల్ని దానికి ప్రతిఫలంగా అవనివ్వండి, మమ్మల్ని ప్రోత్సహించడానికి అవనివ్వండి, మాకు ఈ విధంగా ఈరోజు సన్మానం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ప్రోత్సహించడం వలన మాలో ఇంకొంచెం కొత్త ఉత్తేజం వస్తుంది. ఇంకొంచెం మేము బాగా వర్క్ చేయడానికి కానీ, ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశంగా ఉంటుంది. ఫస్ట్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా లేదండి, ఇది అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా ఉంది. దాన్ని మహిళ యొక్క శ్రమని అదంతా గుర్తించి
ఆ శ్రామిక దినోత్సవాన్ని కాస్త అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఒక మహిళ అనే ఆవిడ భార్యగా, కూతురుగా, ఇంకా చెల్లిగా, అక్కగా, ఇలా ఇంట్లో కూడా కుటుంబంలో ఒక మంచి రోల్ పోషిస్తూ బయట కూడా చాలా విధాలుగా ఉద్యోగాలు చేస్తూ విమానాలే నడుపుతున్నారు, రైలు నడుపుతున్నారు, అలాగే ర్యాకెట్లో వెళ్తున్నారు. అలా ప్రతి రంగంలో మహిళ అనే ఆవిడ ఈరోజు అన్నిట్లో ముందుగా ఉంటుంది. కానీ ఇలాంటి మహిళల్ని ఇంకా కొంతమంది పురుషులు అణగదొక్కకుండా అన్ని విధాలుగా ముందుకి మాకు కూడా ప్రోత్సాహం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే సార్. సందర్భంగా 45 సచివాలయం మహిళలందరినీ సన్మానించడం జరిగింది. ఇది సంతోషకరమైన వార్తగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి బాగా మాకు మంచిగా ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మన 45వ వార్డు ఎడేపల్లిలోని సచివాలయం మరియు మన లైబ్రరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మహిళలందరినీ గుర్తించి ఈరోజు ఈ వార్డు ఇన్ఛార్జ్ గారు అయిన పణికుమార్ గారు, ఆవిడ శ్రీమతి గారు అందరినీ కూడా సన్మానించడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. నేను మన 45వ వార్డు ఏడేపల్లి గ్రంథాలయంలో లైబ్రరీగా పనిచేస్తున్నాను. మహిళల సేవల్ని గుర్తించి ఇలా మహిళల్ని గుర్తించడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మీ అందరి సపోర్ట్ ముందు మా అందరికీ ఉండాలని మేము మరింత పట్టుదలతో, మరింత బాధ్యతతో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 45వ డివిజన్ ఇన్ఛార్జ్ పివి పణికుమార్ గారికి, ఆయన సతీమణి గారికి, అలాగే గంజాల రవికుమార్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నా తోటి కార్యదర్శులందరికీ, మహిళా కార్యదర్శులందరికీ ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ నేను వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా 45వ సచివాలయంలో పనిచేస్తున్నాను. ఈరోజు మన మహిళలకంటే ఒక రోజు దీన్ని జరుపుకోవాలి, మన హక్కుల గురించి తెలియజేయాలని, దీన్ని మనం ఎంత కష్టపడుతున్నామో మన సాధక బాధగా చెప్పుకోవడానికి ఒక రోజులాగా దీన్ని మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన పాతకాలంతో పోలిస్తే ఇప్పుడు మనం చాలా పెరిగాము, టెక్నాలజీ నేర్చుకుంటున్నాము, అలాగే బయటకు వస్తున్నాము, మన మాట వినిపిస్తున్నాము, మనకంటూ ఒక సమాజంలో మన గొంతును వినిపిస్తున్నాము. అలాగే ఇంకా కాకుండా పురుషాధిక్య ప్రపంచంలోనే ఉంటున్నాం, ఎంతో కొంత పురుషుల ఆధిపత్యం మన మీద వహిస్తూనే ఉంటున్నారు. దీని నుంచి కూడా మనం ఇంకా బయటపడి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు జరపమని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా మచిలీపట్నం 45వ డివిజన్ సచివాలయంలో మరి మాకున్న సచివాలయంలో ఇద్దరే పురుషులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా మహిళా మనులే. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మహిళలు ఉద్యోగాల్లోనూ మరి కుటుంబం ఆర్థికంగా మరి వాళ్ళు ఎదుగుతోందంటే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఒక మహిళ వెనకాల అండదండలు ఉంటేనే ఆ కుటుంబం ఎంతో ఆర్థికంగా ఎదుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటూ మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మహిళలైనా కూడా ప్రతినిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు డివిజన్లో ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఏ సమస్యలు ఉన్నాయని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమానికి చిన్న గుర్తింపుగా ఈరోజు మరి ఈ సన్మానం మా 45వ డివిజన్ సచివాలయ మహిళా సిబ్బంది అందరికీ కూడా చేయడం జరిగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్ని రకాల సంక్షేమ పథకాలు వారికి ఆర్థిక భరోసా కలిగించేట్టు, ఆ కుటుంబాన్ని మరింత ఆర్థికంగా పెంపొందించేట్టు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో అనేక పథకాలు అమలవుతున్నాయి. ఆ పథకాలన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా 45వ డివిజన్ నుంచి ప్రతి మహిళామణికి కూడా చెప్తూ జరుగుతుంది. అయితే ఒకే ఒక సచివాలయంలో 90% మహిళలు ఉండటం అంటే అది మహిళల యొక్క ప్రతిభ. మీరు పరీక్షలు రాసి ఉత్తీర్ణులై వచ్చినటువంటి మహిళలు నేరుగా ఏదో వాలంటీర్లలాగా రాదు. మరి ఇవాళ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని పూర్తిగా మేము అందరినీ అభినందిస్తాం. మహిళలు సాధికారికత, మహిళల హక్కుల గురించి పోరాటాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ ఉండగలరు అని నిరూపించగలరు. ఒకటి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది, చాలా మీ రంగాల్లో మీరు చాలా చేస్తున్న సేవలు నేను చూస్తున్నాను. ఉదయం 7 గంటలకి జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు మరి ఆ ఎమ్యూనిటీ మరి ఆమె చూశాను. అలాగే
ఇట్లా రోడ్లు పక్కన ఉండేటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆమె చూశాను. సందర్భంగా ఎవళ్ళైతే ఇక్కడికి వచ్చి మాకు ఈ పని ఉంది చేసి పెట్టండి అని అడిగితే వాళ్ళ పని చేసి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది వీలు కాని పక్షంలో ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే మంత్రి గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారి దగ్గర ఇట్లా మా వాళ్ళు అడుగుతున్నారండి, అడిగి దానికి ఏ విధమైన ప్రత్యామ్నాయం వచ్చాం. మరి చూడండి, ఇంకా ఇప్పటికీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. ఇంకా రేషన్ కార్డుల కోసమో లేకపోతే మరి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తప్పనిసరిగా మళ్ళీ సైట్ ఓపెన్ కాబోతోంది. వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తే ఎలా ఫీల్ అవుతారంటే మీరే వచ్చి మీ చేతులతో ఇచ్చి మీరే పెన్షన్ రిలీజ్ చేసినట్టుగా ఫీల్ అవుతారు. కానీ ప్రభుత్వం రిలీజ్ చేసిందో, కొల్లు రవీంద్ర గారు రిలీజ్ చేశారు, లేకపోతే ఎంపీ గారు రిలీజ్ చేశారు, అది కాకుండా మీ చేతులతో ఇచ్చి నేను మనం ఒకసారి చూశాను 5:30కే పింఛన్